ఫ్రీ బస్ అంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. 500కి సిలిండర్ ఇస్తున్నాము. ఫ్యూచర్ సిటీ కడుతున్నాము. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతది భవిష్యత్తులో అని జెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది అభివృద్ధి గాదా? తెలంగాణని మంచిగా జేయడానికే గదా మేమున్నదని జెప్పి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు గురించి ఎంతమంది మహిళలు ఉచిత బస్సు వల్ల మంచి జరిగిందని మెచ్చుతున్నారో మనం వెళ్ళి కనుక్కుందాం. ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుంది, అది మళ్ళీ ప్రజల మీద ఎంత భారం పడుతుంది, అసలు బస్సుల పరిస్థితి ఏంటి, వాటి కండిషన్ ఏంటి, మీరు ఎన్ని కొత్త బస్సులను అలాట్ చేసిర్రు, వీటన్నిటినీ ఒకసారి మీరు పరిపాలనలో ఉన్నప్పుడు టక్కున ఒక హామీ ఇచ్చే ముందు దానివల్ల జరిగే పరిణామాలను, దానివల్ల ప్రభుత్వం మీద ప్రజల మీద పడే భారాన్ని, ప్రజలకి ఎంతవరకు అది మంచి జరుగుతుందని ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలను ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఎంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కుట్ట బస్సు టైంకి రాక, ఎగ్జామ్ అందక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాం కదా. ఎంతమంది ఉద్యోగినులు ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాం కదా. బస్సులలో మహిళలు ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటున్న పరిస్థితులను చూసాము. ఈ మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పేసి మగవాళ్ళకు టికెట్ పెంచుతున్న రోజులు చూసాము. కొన్ని సిలిండర్ ఒకటి 200 యూనిట్ల కరెంటు పూర్తి స్థాయిలో అందట్లేదు అంటారు. అసలు గ్రామాల్లో జరుగుతుందని చెప్తున్నారు కదా. అసలు ఒకటండి, వాళ్ళు ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో ఏ పథకం పూర్తి స్థాయిలో అందిందో ఒక మండలం, ఒక నియోజకవర్గం, ఒక గ్రామం గురించి చెప్పండి, అక్కడికి వెళ్తాం. ఇదే కాంగ్రెస్ నాయకులు లేదంటే మీడియా మిత్రులు లేదు రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అవసరం లేదు, వెళ్ళి గ్రౌండ్లో కనుక్కోమని చెప్పండి. ఏ ఒక్క పథకం కూడా అనౌన్స్మెంట్ వరకే, లేదంటే వాళ్ళు చెప్పిన రుణమాఫీ కూడా, వాళ్ళు చెప్పిన బడ్జెట్ ఉంది కదండి, వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు రుణమాఫీకి కావచ్చు, లేదు వాళ్ళు చెప్పిన పథకాలకు ఎంతవరకు సరిపోతుందో వాళ్ళ దగ్గరనే లెక్కలు ఉన్నాయి. ఓకే. సో రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేసినామని వాళ్ళు అంటున్నారు, చేయలేదని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ రైతులు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు కదా, రుణమాఫీ కాలేదు అని చెప్పి. ఎందుకు రోడ్లు ఎక్కుతలేరండి? రైతులు రోడ్లు ఎక్కుతున్న సందర్భాలు చూసినాము. రుణమాఫీ కాలేదని చెప్పి మెసేజ్లు మా ఫోన్ల నుంచి మేము సీఎం గారికి వీడియో కాల్ చేసి అంటే ఒక వీడియో ద్వారా మెసేజ్ పంపిస్తాము అని చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. ఒకటి, వాళ్ళు ప్రకటించిన బడ్జెట్లోనే వాళ్ళు చెప్పిన ప్రకారము 40% పైగా, అంటే పూర్తి స్థాయిలో 50% కూడా రుణమాఫీ కాలేదు. దశల వారీగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంత మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేసినామని బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఆ తర్వాత ఇదే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు మంత్రులు వాళ్ళంతకు వాళ్ళు మేము ఇంకా పూర్తిగా రుణమాఫీ చేయలేదని ప్రకటించింది చూసాం కదా. కాబట్టి పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది అబద్ధము. ఇంకా రుణమాఫీ చేస్తున్నాము, చేయబోతున్నాము అనే తీరుగానే ఉంది తప్ప పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ అవుతుందని ఎదురు చూసిన రైతులు ఇంకా ఎదురు చూపుగానే మిగిలిన సందర్భం కూడా ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని మాట్లాడుతున్నారు. రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పి మీరు అంటున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? 2028 ఎన్నికల్లో అసలు ఏం చేయబోతుంది? ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. నిన్నటికి నిన్న అసెంబ్లీలో కూడా, అంటే అసెంబ్లీలో మాట్లాడిన సందర్భము, ఈరోజు మాట్లాడిన సందర్భాలు చూసుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, 100 సంవత్సరాలు కేసీఆర్ గారు బతకాలి, అదే ప్రతిపక్షంలో ఉండాలి, మేము పాలన చేస్తామని మాట్లాడుతున్నారు. మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాస్వామ్యంలో ఒకసారి అవకాశము, మీకు గెలుపుకు ఒకసారి అవకాశం ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ప్రజలు తర్వాత మీకు అధికారం ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. మీరు ఈ ప్రజాస్వామ్యంలో గెలుపు మాకు మాత్రమే సొంతమవుతుంది అంటే ఫస్ట్ పనిచేసి చూపించాలి. ఈరోజు సంవత్సర కాలంలో మీరు చేసిన విధ్వంసము ఒకటండి. 2014లో ఈ స్టేట్ ఒక ఇన్కమ్ ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 2024లో ఎంత, అంటే 23లో ఎంత ఉంది? కేంద్రం ఇచ్చిన ఫలితాలు లేకుంటే కేంద్రం ఇచ్చిన రిజల్ట్ కేంద్రం చూపించింది తప్పు కాదు కదండి, కేంద్రం కరెక్టే చూపిస్తుంది కదా. మరి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో అడుగుపెట్టలేదు? అంతెందుకు, మేము పనిచేసిన డిపార్ట్మెంట్లో, అంటే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాం కదా, ఉత్పత్తిలో అంటే వరిధాన్యం విషయంలో రాష్ట్ర పరిస్థితి ఏంటండి, 2014కు ముందు పరిస్థితి ఏంది, తర్వాత ఏంది, ఎలా మనం పంజాబ్ని బీట్ చేయగలిగినాం, అంటే ఎంత సాగునీరు ఇస్తే అన్ని లక్షల ఎకరాల పంటను పండించగలుగుతాం. అంటే బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏమవసరం, రైతులకు పెట్టుబడి ఎట్లా అందించాలి, రైతులకు ఎరువు ఎట్లా అందించాలి, రైతులకు సాగునీరు ఎట్లా అందించాలి, ఉచిత కరెంట్ ఎట్లా అందించాలి, మహిళలకు ఇబ్బంది కాకుండా ఏ రకంగా వాటర్ని ఇంటికి తాగునీరుకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి, లేదు కళ్యాణ లక్ష్మి పథకాలను ఎట్లా అందించాలి, బాల్య వివాహాలను ఎట్లా రూపొందించాలి, గురుకులాల్లో విద్యను ఎట్లా
పూర్తి స్థాయిలో గురుకులాల్లో ఒక పటిష్టమైన విద్యను బడుగు బలహీన వర్గాలకు అందించాలి. ఇలా అనేక కార్యక్రమాలు. పెన్షన్ని, ఆసరా పెన్షన్ని 200 నుంచి 2000 ఎలా చేయాలి? ఒక్కసారిగా ఎవరు అడగలేదు కదండి. 200 400 చేస్తే ఏమైంది? కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా 2000 చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని, అంటే ఇటువంటి ప్రజలకు ఏ సంక్షేమం అవసరము, ఏ వర్గాలకు అవసరం అనే నిర్ణయాలు చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది మా పార్టీ అని చెప్పి చెప్తున్నారు. బీసీ కులగణనపై అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే న్యాయబద్ధంగా బీసీలకు వాటా, అంటే జనాభా దామాష ప్రకారం టికెట్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు కల్పించాలని చాలామంది మాట్లాడుతున్నారు. కవిత కూడా ఇప్పుడు రీసెంట్గా బీసీ లైన్ తీసుకొని మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, బీసీ కులగణన అనేది ఈరోజు ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా చర్చ ఉన్నది కూడా, అది అందరికీ తెలిసిందే. సరే, రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. కవితక్క గారు కూడా లైన్ తీసుకొని తను బీసీ కులగణన గురించి, లేదు వాటా గురించి, ఒక విద్యలో లేకపోతే రాజకీయంగా, అంటే ఒక్క సందర్భంలో కాదు, అన్ని దశల్లో బీసీలకు సమాన వాటా కావాలని కొట్లాడుతుంది చూసాం. ఆ స్టాండ్ మీద బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, ఒక వ్యక్తిగా సమానమైన సమాజాన్ని నిర్మించే దిశగా బీసీలకు సమాన వాటా రావాలని చెప్పి కోరుకునే మనిషిగా నేను ఖచ్చితంగా ఉంటాను. దాన్ని బలపరుస్తాం, ఎవరమైనా బలపరచాల్సిందే. 2028లో రజనీ గారిని ఎట్లా చూడాలి? మంత్రిగా చూడొచ్చా? ఖచ్చితంగా ప్రజల తరపున ఖచ్చితంగా ఒకటి, బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం కేసీఆర్ గారు ఖచ్చితంగా నన్ను ఈరోజు నేను బయటకు వచ్చిన లేదు, ఇటువంటి ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో నన్ను నేను నిలదొక్కుని బయటికి అడుగుపెట్టి అతి క్లిష్టమైన రాజకీయ రంగంలో నా గొంతు నాకు సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా, ఒక హౌస్ వైఫ్గా ఉన్న నేను, సాయి చంద్ జర్నీ అంతా తెలిసిందే ప్రజలకి, ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా అనంటే, ఒకటి పబ్లిక్ ఇచ్చిన ధైర్యం ఒక ఎత్తు అయితే, కేసీఆర్ గారు నన్ను నిలబెట్టిన తీరు ఇచ్చిన ధైర్యం ఒక ఎత్తు. సాయి తర్వాత సాయి స్థానంలో నన్ను కూర్చోబెట్టి నువ్వు చేయగలుగుతావు, చెయ్యాలి అని చెప్పి ఈరోజు రాజకీయంగా అతి కష్టమైన ఈ రంగంలో అడుగులేసే దిశగా నడిపించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక స్థానం కల్పించి నడిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా మా ఇద్దరిది అదే జిల్లా. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేను ప్రజల తరపున కొట్లాడే ఒక గొంతుకగా ఏదో ఒక చట్టసభలో ఉంటా అని మాత్రం బలంగా నమ్ముతాను. బీఆర్ఎస్లో 3 వర్గాలు ఉన్నాయి. కేసీఆర్ వర్గం, కేటీఆర్ వర్గం, కవిత వర్గం. ఈ 3 వర్గాల్లో మీరే వర్గం ఇంతకి? ఇవి విన్నప్పుడల్లా కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుందండి. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకటే వర్గము. ఆ వర్గము ఏ వర్గం అంటే ప్రజల వర్గం, ప్రజల కోసం కొట్లాడే వర్గము. అది కేసీఆర్ గారి వర్గము. ఖచ్చితంగా రజనీ గారికి సపోర్ట్ బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారు? కేసీఆర్, కేటీఆర్, కవిత? అందరండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు అందరూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ గారి వరకు ప్రతి ఒక్కరూ, అంటే కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడే వాళ్ళకు ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటుంది, నిలబెడతారు, నిలబడాలని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అంతే బలాన్ని కూడా ఇస్తున్నారు.